రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష. నూతన మద్యం పాలసీ అంటే ఏంటి అధ్యక్ష? 2014 నుంచి 19 వరకు 4398 ఇంచుమించు దుకాణాలు ఉంటే దాన్ని కుదించి 2938 షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను, వినాలా? ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3338 షాపులు అంటే 467 షాపులు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గూండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం అడగదలుచుకున్నారు అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం అధ్యక్ష? మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు ఎవరైనా, మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మీరు రాశారు, వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. పేపర్లో బయట ఏమి రాసినా ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు. బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రామాణికం కాదు. వాటాలు ఇస్తారా లేదా మీరు ఇక్కడి నుంచి పోతారా? ఇక్కడ వేయటానికి లేదు, మీరు టెండర్స్ వేయటానికి లేదు, మాకు వాటాలు ఇవ్వండి అని. కూర్చోండి, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. శ్రీనివాస్ గారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి? ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి. ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిడౌన్. మంత్రి గారు ప్లీజ్. మంత్రి గారు ఎక్సైజ్ మంత్రి గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు మంత్రి గారు సభ కూర్చోండి. శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్. అప్పటి గారు కూర్చోండి. ఎందుకు మీరు అందరూ ఎందుకు లేగుతారు? కూర్చోండి. అదే ప్లీజ్ సిడౌన్. అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఇదే ఆదోనిలో రాయలసీమలో ఉంటున్న ఆదోనిలో 10% నిధులు మాత్రమే, 10% కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చారంటే చదవకుండా అధ్యక్ష. అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష. 0. ఇప్పటిదాకా టెండర్లు కూడా పిలవలేదంటే 4 సంవత్సరాలుగా పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రికి ఉండిందో చెప్పాలి అధ్యక్ష. కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. ప్రతిరోజు పేపర్లలో రాయిస్తుంటారు అధ్యక్ష. పేపర్లో రాయిస్తారు, మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు. అయ్యా 40% మీరు పులివెందుల గురించి నేను చెప్పాను. అదే పులివెందుల్లో నేను చూపిస్తాను సార్. పులివెందుల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా, అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన
దాన్ని 4 గోడలు మాత్రం కడితే అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టి చదివించారు అధ్యక్ష. అధ్యక్ష 70% బోధనా సిబ్బంది లేకుండా 70% బోధనా సిబ్బంది లేకుండా వైద్య విద్యను నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు ఏ రకంగా అందించాలో చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిలు ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,890 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని అపోహలు చెప్తుంటే సంపదను సృష్టిస్తానని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు 17 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 750 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ముగించండి. ఫ్యాకల్టీ డెఫిషియన్సీకి కారణం ఎవరు? సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభ్యులను నేను అడుగుతున్నాను. వాళ్ళ ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే అసత్యాలను చెప్తుంటే ఈ రకంగా కొన్ని సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. రికార్డు స్థాయిలో 26 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని రవాణా శాఖ సంబంధించిన ఆస్తులు తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కట్టారు అధ్యక్ష. విసిగొండ గుండు కట్టి 450 కోట్లతో విలాసవంతులు భవనాలు నిర్మించుకున్నారు. కానీ పేద విద్యార్థులకు ఇటువంటి పెత్తందారు ఇవాళ అబద్ధాలు చెప్తుంటే ఏంటధ్యక్ష ఇది? ఏంటధ్యక్ష సమాధానం చెప్తుంటే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. లేదంటే ఆ పార్టీ అధ్యక్షుడిని ఆ గౌరవ సభ్యుల్ని చెప్పలేదు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 1355 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్లీజ్ 1 minute ఎల్ఓపి గారు మాట. అధ్యక్ష, ఇది ప్రశ్నోత్తర సమయం. సభ్యులు ప్రశ్న అడిగారు, మంత్రులు వచ్చి గౌరవ మంత్రులు వచ్చి సమాధానం చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం అనేది సమంజసమే. అది నచ్చకొచ్చే మాట మాట్లాడి ఇంకా సమంజసిస్తున్నాయి. రెండు ప్లీజ్ అచ్చినాలి. ప్లీజ్ కూర్చోమనండి. మీరు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ప్లీజ్ మీరు కూడా సార్. అదే కూర్చోండి. శ్రీకాంత్ కూర్చోండి. అమ్మా కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు. కూర్చోండి. అధ్యక్ష ఆయన అయిపోయినా కూర్చోండి. రవీంద్ర గారు కూర్చోండి. సభ్యులు అడిగిన ప్రశ్న ఏదైతే ప్రభుత్వం పెట్టిన 17 కళాశాలలు ఉన్నాయో వారి తాలూకు నిర్మాణం ఏ దశలో ఉంది, వారి తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి ప్రభుత్వం తాలూకా అది ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష. దాంతోపాటు అడిగింది ఏంటంటే అధ్యక్ష, ఆయన ఆల్ సభ్యులు అడిగాడు, మా సభ్యులు అడగలే. పులివెందుల కళాశాలలో దానికి సంబంధించి అడిగారు. 290 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే గారికి ఖర్చు పెట్టారు, కానీ మిగతా కళాశాలలు ఖర్చు పెట్టలేదు. ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుందో అక్కడ ఖర్చు పెడతారు.
అసలు ఫౌండేషన్ దగ్గర నుంచి అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం సభ తప్పుదో పట్టించడం లేదు, అందరిని ప్రోగ్ చేయడము ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. దీన్ని మేము పూర్తిగా ఏదైతే మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రోగ్ చేసిన దానికి తప్పుదో పట్టించి ప్రజలు తప్పుదో పట్టి మంత్రి గారు మీరు చెప్పండి మీ చెప్తారండి. నిరసనగా సభను తప్పుదో నిరసనగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల తాలూకా అవునిచ్చారు వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కావాల్సిన నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. అధ్యక్ష, నేను గ్రాంట్ మిగతా డమాటికి ఫైనాన్షియల్ టైఅప్ అన్న గౌరవ సభ్యులకు అర్థం కాకపోతే బాధ్యత నాది కదా అధ్యక్ష. నేను గ్రాంట్ కింద 530 కోట్లు మాత్రమే అని చెప్పాను అధ్యక్ష. రాజమండ్రిలో కళాశాల ప్రారంభమైపోయాయి అధ్యక్ష. 10 సంవత్సరాలు కానీ పెట్టిన ఖర్చు 20 కోట్లు అధ్యక్ష. మిగతా 420 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష? పారిపోతే అధ్యక్ష, చర్చ పెట్టినప్పుడు ఉండాలి అధ్యక్ష. పారిపోవడం రాజకీయ పార్టీ బాధ్యత రాహిత్యం అసెంబ్లీలో. కూర్చోండి అచ్చెన్నాయుడు గారు. పట్టుకోలేకపోతున్నారు, సాక్ష్యం అంటే కావాలి. అధ్యక్ష, ప్రభుత్వం బాధ్యత ఏంటి అధ్యక్ష? వాస్తవాల్ని సమాచారాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. మా మంత్రి గారు ఏం చెప్పారు? ఈ మధ్య పేపర్లో అవినీతి డబ్బుతో ఒక పేపరు టీవీ ఛానల్ పెట్టి ఉన్నది లేనట్టుగా ఎవ్రీడే 150 కోట్ల మంది మంచి అన్నా సరే ఈ పేపర్లో అది చెడ్డని వస్తుంది అధ్యక్ష. ఇప్పుడే 2 నిమిషాల ముందు ఒక డిస్కషన్ జరిగింది. దీపం 2 పథకం కింద ఒక క్వశ్చన్ వేశారు. మంత్రి గారు ఎంత చక్కగా ఎంత క్లారిటీగా అరగంట సేపు సమాధానం చెప్పారు. బయట సాక్షి టీవీలో ఏమొస్తుందంటే మా మంత్రి గారంట నీళ్లు నమిలారట. వాళ్ళు అడిగిన దానికి అసలు సమాధానమే చెప్పలేక విసిగి వేసారి కూర్చోపోయారు. ఏంటి అధ్యక్ష, ఏంటి అసలు తప్పేం మాట్లాడారు? ఈ మధ్య సీప్లేన్ నాటకాలట, మెడికల్ కాలేజీలన్నీ మేము అమ్మేసామట, పోర్ట్లన్నీ అమ్మేసామట. ఏం చెప్పారు? ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? రాష్ట్రం మొత్తం ఒకలాగా చూడాలి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరిని మేలు కోరాలి. ఈ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు. నీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టావు. ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ లేదు, పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేశావు. ఈ రోజు వరకు ఒక పైసా ఖర్చు పెట్టలేదని అడిగితే ఎందుకు తడుగుకుంటున్నారు? జీవోలు ఎవరైనా ఇస్తారు, 2 నిమిషాల్లో జీవో ఇవ్వచ్చు. జీవోలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు, చిత్తశుద్ధి ఉండాలి. ఆ రోజు జీవోలు ఇచ్చి కనీసం రిక్వెస్ట్లు లేకుండా పరిశీలన లేకుండా ఇష్టానుసారంగా మెడికల్ కాలేజీలు ఇచ్చారు. దానివల్ల ఎక్కడ భవనాలు లేవు. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఆడపిల్లలు నీ నియోజకవర్గం మెడికల్ కాలేజీలో ఆడపిల్లలకు హాస్టల్ లేక అవసరం పడుతున్నారు. ఇవన్నీ చెప్తే ఏదో మేము తప్పు మాట్లాడుతున్నాం అంటున్నారు. దయ ఉంచి మీకు అడుగుతున్నాను అధ్యక్ష, ఈ లిస్టానుసారంగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల గురించి ఒక పూట డిస్కషన్ పెట్టండి, బొమ్మలతో సహా. అవసరమైతే ఆయన ఎక్కడ మెడికల్ కాలేజ్ కట్టాడో వీడియో అక్కడ మేము సీసీ కెమెరాలు పెట్టి కూడా ఇక్కడ చూపించాలి. మొత్తం అబద్ధాలు అధ్యక్ష. సాక్షి పేపర్ ఉందని, టీవీ ఉందని లేనిది ఉన్నట్టుగా ప్రతిరోజు రాయడమే. ఉదాహరణ ఇప్పుడే 5 నిమిషాల ముందు మీరు చెప్పండి అధ్యక్ష, సమాధానం చెప్పారా లేదా మా మంత్రి గారు? మీరు సాటిస్ఫై అయ్యారు లేదా? 5 సార్లు అడిగితే 5 సార్లు సమాధానం చెప్పారు లేదా? బయట సాక్షులు ఏమొస్తుంది? నాదేండ్ల మనోహర్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన క్వశ్చన్లకి చెమటలు ఎక్కిపోయాడు, సమాధానం చెప్పలేకపోయాడు. ఇలాంటి తప్పుడు రాతలు రాసి ఈ రకంగా చేయడం ఇది మంచి విధానం కాదు. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఒక పూట డిస్కషన్ పెట్టండి ఈ మెడికల్ కాలేజ్ గురించి. అక్కడ మేము సీసీ కెమెరాలు పెడతాం. ఎంతవరకు కట్టారు, పులివెందులు ఎందుకు ఖర్చు పెట్టారు, మరి ఈ రోజు ఎక్కడైతే మనకి బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నారు ఎందుకు ఖర్చు పెట్టలేదు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది. ప్రజలు
తిరగబడే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిస్కస్ చేయమని మీకు నేను కోరుతున్నాను. మీరు ఇవ్వండి ఏ రోజు అంటే ఆ రోజు పెడతాం.